Now we have to discuss about the topic is hybridization. My name is D. Control. ఇందుకీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. అటామిక్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి. అవి ఏమై ఉండాలి? నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం తీసుకున్నాం. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత? 4. కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2. అంటే 1s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ BeCl2 ఫామ్ చేస్తాం కాబట్టి ఎన్ని క్లోరిన్స్తో బాండ్ ఫామ్ చేసింది? 2 బాండ్స్ ఫామ్ చేసింది. కాబట్టి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ ఎంటీ ఆర్బిటల్ 2p ఆర్బిటల్ ఖాళీ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? దీనిలో జంప్ అవుతుంది. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ దీనిలో జంప్ అవుతుంది కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఆర్బిటల్స్లోకి 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఎస్ ఆర్బిటల్లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఆర్బిటల్లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటల్ 1p ఆర్బిటల్ మిక్స్ అయిందనుకో, sp హైబ్రిడేషన్ వస్తుంది. ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని ఏం చెప్తాను? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఎనర్జీ. ఇక్కడ 2s ఇదేమొచ్చి 2p, 2s 2p ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి. అదే 1s కానీ తీసుకున్నాను, 1s 2p అనేది ఇంటర్మిక్సింగ్ అవుతుంది. 2s 2p ఇంటర్మిక్సింగ్ అవుతుంది, 1s 2p అనేది ఇంటర్మిక్సింగ్ అవ్వట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉన్న అటామిక్ ఆర్బిటల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. 1s 2p ఈ రెండింటి మధ్య ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది నియర్లీ ఈక్వల్ ఎనర్జీ కావు. మరి ఏమవుతుంది? 2s 2p వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి ఇది నియర్లీ ఈక్వల్ ఎనర్జీ. అంటే నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ మాత్రమే ఇంటర్మిక్సింగ్ అవుతాయి. టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటల్స్. అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటల్స్ మిక్స్ అయితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటల్ అంటే ఒక s ఆర్బిటల్ 1p ఆర్బిటల్ మిక్సింగ్ అయితే 1 + 1 ఎంత? 2 sp ఆర్బిటల్స్ వస్తాయి. ఒక s ఆర్బిటల్ 2p ఆర్బిటల్స్ మిక్స్ అయ్యాయి అనుకో, 2 + 1 ఎంత? 3. 1s p⁴ వస్తుంది, sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే ఈ టోటల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? హైబ్రిడ్ ఆర్బిటల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటల్స్, ఎన్ని అటామిక్ ఆర్బిటల్స్ మిక్స్ అయితే అదే నెంబర్లో న్యూ ఐడెంటికల్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటాను? హైబ్రిడైజేషన్ అన్నాను. మరి ఐడెంటికల్ ఆర్బిటల్స్ అంటే ఏంటంటే అంటే ఇక్కడ ఒక s ఆర్బిటల్ ఉంది. ఈ s ఆర్బిటల్ వచ్చేసరికి ఇది p ఆర్బిటల్, ఇది ఇక్కడ s ఆర్బిటల్, ఇక్కడ ఉన్న p ఆర్బిటల్ మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యేటప్పుడు అప్పుడు ఏమొస్తుంది? న్యూ ఐడెంటికల్ ఆర్బిటల్స్ వస్తాయి.
హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక లోబు పెద్దది ఉంటుంది, ఇంకో లోబు చిన్నది ఉంటుంది. ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇది డంబెల్ కానీ ఒక లోబు పెద్దది కానీ ఇంకో లోబు చిన్నది కానీ ఉంటుంది. ఇది డంబెల్ షేపు, ఇదేమో స్పెరికల్ షేప్. ఈ రెండు మిక్స్ అయ్యాక దాని షేప్ ఏమైంది, చేంజ్ అయిపోయింది. ఇక్కడ స్పెరికల్ షేప్ లేదు, డంబెల్ షేప్లో ఒక లోబు ఏమో పెద్దదిగా ఉంది, ఇంకో లోబు ఏమో చిన్నదిగా ఉంది. మరి ఇక్కడ ఎన్ని అటమిక్ ఆర్బిటల్స్ మిక్స్ అయ్యాయి, 2 అటమిక్ ఆర్బిటల్స్ మిక్స్ అయ్యాయి. కాబట్టి 1 + 1 2. కాబట్టి ఇవి ఫామ్ అవుతాయి, 2 ఫామ్ అవుతాయి. 2 ఫామ్ అయ్యేటప్పుడు ఇది ఒకటి తీసుకోండి. అంటే ఇక్కడ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాలు ఉన్నాయి, ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొక హైబ్రిడ్, 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యాయి, లీనియర్ షేప్లో అరేంజ్ అయ్యాయి. లీనియర్ షేప్లో ఎందుకు అరేంజ్ అయ్యాయి? ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్ అనుకోండి. ఈ రెండు దగ్గరగా వచ్చేటప్పుడు వాటి మధ్య రిపల్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జే, ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్. ఈ రెండు నెగిటివ్ ఛార్జ్ కాబట్టి వీటి మధ్య రిపల్షన్స్ ఏ విధంగా ఉంటాయి, హైగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉండేటప్పుడు ఇది స్టేబుల్గా ఉండలేదు. మళ్ళీ ఏమవుతాయి, ఇది ఇలా పోయింది అనుకోండి, అప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేరుకి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేరుకి మధ్య రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ స్టేట్లో అంటే లీనియర్ షేప్లో ఉండేటప్పుడు స్టేబుల్గా ఉంటాయి. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ విధంగా ఉంటాయంటే లీనియర్ షేప్లో. దానికి రీజన్ ఏంటి, రిపల్షన్స్ ఆర్ మినిమం. ఈ షేప్లో ఉండేటప్పుడు రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఈ షేప్లో ఉండే రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ విధంగా అరేంజ్ అవుతాయి అంటే రిపల్షన్స్ మినిమం ఉండే విధంగా అరేంజ్ అవుతాయి. ఈ డెఫినేషన్ ఏం చెప్తాం, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటమిక్ ఆర్బిటల్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ యాన్ ఆటమ్. ఆఫ్ యాన్ ఆటమ్ అంటే ఒక ఆటంకి సంబంధించినవి మిక్స్ అవుతాయి. ఒక ఆటంలో ఉన్న ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఆటంలో ఉన్న పి ఆర్బిటాల్తో మిక్స్ అవ్వదు. ఒక ఆటంలో ఉన్న ఎస్ ఆర్బిటాల్ అదే ఆటంలో ఉన్న పి ఆర్బిటాల్తో మాత్రమే మిక్స్ అవుతుంది. ఆఫ్ యాన్ ఆటమ్ టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్, అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయో అదే నెంబర్లో కొత్త ఐడెంటికల్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ అన్నాం. ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ఎందుకు అన్నామంటే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్ ఏ విధంగా ఉంది, సేమ్గా ఉంది. ఇక్కడ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్ ఎలాగా ఉందో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్ కూడా సేమ్గా ఉంది. కాబట్టి టు గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఇప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే సేమ్ షేప్ ఉంటాయి, సేమ్ ఎనర్జీ ఉంటాయి. అంటే దీని యొక్క షేప్ ఎలా ఉంటుందో దీని యొక్క షేప్ అలాగే ఉంటుంది, దీని ఎనర్జీ ఎలా ఉంటుందో దీని యొక్క ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి హాఫ్ ఫిల్డ్ అయినా ఉండొచ్చు, లేదా కంప్లీట్లీ ఫిల్డ్ ఉండొచ్చు, లేదా ఎంటీ ఆర్బిటాల్స్ కూడా ఉండొచ్చు. అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి హాఫ్ ఫిల్డ్ అయ్యాను ఉండొచ్చు, లేదా కంప్లీట్లీ ఫిల్డ్ అయ్యాను ఉండొచ్చు, లేదా ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. అవి మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్. Can involve in hybridization. Atomic orbitals of half filled or completely filled or empty orbitals can involve in hybridization. ఇవి ఏమవుతాయంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే కొన్ని కేసెస్లో ఇక్కడ ఏముంది పెయిర్ ఉంది, ఇక్కడ ఏముంది సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏముంది ఎంటీ ఆర్బిటల్ ఉంది. అంటే కొన్ని కేసెస్లో ఎంటీ ఆర్బిటల్ కూడా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని కేసెస్లో లోన్ పెయిర్ ఉండేవి ఇన్వాల్వ్ అవ్వచ్చు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండేవి కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాబట్టి హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ ఎంటీ ఆర్బిటల్స్ క్యాన్ ఇన్వాల్వ్ ఇన్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆల్వేస్ ఫార్మ్స్ సిగ్మా బాండ్. హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఎప్పుడు సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ చేస్తాయి, నెవర్ ఫార్మ్స్ పై బాండ్. పై బాండ్ ఎప్పుడు కూడా ఫామ్ చేయవు. ఓకే, write down. sp hybridization. For example, BeCl2, beryllium
క్లోరైడ్. BeCl2లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? బెరీలియం. కాబట్టి బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. అంటే బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలంటే ముందు అటామిక్ నెంబర్ తెలియాలి. అటామిక్ నెంబర్ ఎంత? 4. 4 ఉండేటప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది, 1s2 2s2 అవుతుంది. టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఒక s ఆర్బిటల్లో 2 s ఆర్బిటల్లో 2 ఉన్నాయి. అది ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? బెరీలియం 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా. గ్రౌండ్ స్టేట్లో వచ్చేసరికి ఒక s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 1s, ఇది 2s. నెక్స్ట్ p ఆర్బిటల్ ఒకటి ఉండాలి, 2p ఆర్బిటల్. మరి 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తేనే మన BeCl2 ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవ్వాలంటే ఏం చేస్తాను? ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ దీనిలో జంప్ చేస్తాను. దాన్ని ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అండి. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పుడు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ దీనిలో జంప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1s2 2s1 2px1 అంటే s ఆర్బిటల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక p ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. 1 s ఆర్బిటల్ 1 p ఆర్బిటల్ మిక్స్ అయితే, ఇంటర్ మిక్స్ అయితే అప్పుడు ఏమొస్తుంది? sp హైబ్రిడైజేషన్. ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి, ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటల్ అండ్ 1 p ఆర్బిటల్ of an atom to give 2 sp hybrid orbitals. ఇక్కడ ఒక s ఆర్బిటల్ 1 p ఆర్బిటల్ మిక్స్ అవ్వడం వల్ల ఎన్ని వస్తున్నాయి? 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తున్నాయి, sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్, ఈ రెండు మిక్స్ అయ్యాయి. ఆ రెండు మిక్స్ అయితే ఎన్ని వస్తాయి? 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఒక s ఆర్బిటల్ ఉంది, అదేవిధంగా 1 p ఆర్బిటల్ ఉంది. 1 + 1 ఎంత? 2 sp ఆర్బిటల్స్ వస్తాయి. యాక్చువల్గా s ఆర్బిటల్ షేప్ ఏ విధంగా ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. p ఆర్బిటల్ షేప్ డంబెల్ షేప్. ఇది డంబెల్ షేప్లో ఉంది, ఇది స్పెరికల్ షేప్లో ఉంది. ఇంటర్ మిక్స్ అయ్యాక ఏమొస్తాయి? sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఈ sp హైబ్రిడ్ ఆర్బిటల్స్లో ఒక లోబ్ ఏమొచ్చి పెద్దదిగా ఉంటుంది, ఇంకో లోబ్ చిన్నదిగా ఉంటుంది. ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. కానీ మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి? 2. అంటే ఈ 2 కూడా ఏ షేప్లో అరేంజ్ అవుతాయి? లీనియర్ షేప్లో అరేంజ్ అవుతాయి. ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటల్, ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటల్. 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి? లీనియర్గా అరేంజ్ అయ్యాయి. 2 sp hybrid orbitals are arranged in linearly. ఎందుకు లీనియర్గా అరేంజ్ అవుతాయి అంటే అక్కడ 2 sp hybrid orbitals అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ అనేవి దగ్గరగా ఉన్నాయనుకోండి, వాటి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, స్టెబిలిటీ తగ్గిపోతుంది. అదే ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి దూరంగా ఉన్నాయనుకోండి, వాటి మధ్య రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ లీనియర్ షేప్లో ఉండేటప్పుడు స్టెబిలిటీ హైగా ఉంటుంది. స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుంది? హైగా ఉంటుంది. అంటే మీకు ఇంకా అర్థం కావాలి అంటే 2 నార్త్ పోల్ ఉన్న మ్యాగ్నెట్ తీసుకుంటాను. ఈ నార్త్ పోల్ మ్యాగ్నెట్ని ఒకదానికొకటి దగ్గరగా తీసుకొస్తాను. ఇలా తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుంది? వాటి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే విడిచిపెట్టేసానో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే
ఆ దగ్గరగా ఉండేటప్పుడు రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్టెబిలిటీ తక్కువగా ఉంది. అదే దూరంగా వెళ్ళిపోయింది అనుకో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంతే. ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి లీనియర్గా అరేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. అదే దగ్గరగా ఉంటే వాటి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్. లీనియర్గా ఉండేటప్పుడు బాండ్ యాంగిల్ ఎంత ఉండదు. యాక్చువల్ సర్కిల్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుండి ఒకటి, టోటల్గా ఒక సర్కిల్లో 2 పార్ట్స్ డివైడ్ చేశాను. అంటే ఇదొక 180, ఇదొక 180, టోటల్గా 360 కదా. 360 ఇక్కడ ఇదొక 40 కాబట్టి ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది. బై 2 చేస్తాను అంటే ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ ఉంది. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? రెండు వీటి మధ్య బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. బెరిలియం క్లోరైడ్ తీసుకున్నాను. బెరిలియంలో ఇంకో క్లోరిన్ ఉంటుంది, ఇక్కడ క్లోరిన్ ఉంటుంది. అంటే బెరిలియంలో ఏమున్నాయి? ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్, ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఎలా వస్తుంది? ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి క్లోరిన్లో ఉన్న పీ ఆర్బిటాల్స్. ఇది క్లోరిన్లో ఉన్న పీ ఆర్బిటాల్, ఇది పీ ఆర్బిటాల్. ఎవరు? క్లోరిన్. ఇది క్లోరిన్లో ఉన్న పీ ఆర్బిటాల్. ఇది బెరిలియంలో ఉన్న ఎస్పీ ఆర్బిటాల్స్. బెరిలియం ఉన్న ఎస్పీ ఆర్బిటాల్ దేంతో బాండ్ అవుతుంది? క్లోరిన్తోనే. ఎందులోనూ కూడా క్లోరిన్తోనే. ఈ ఎస్పీ ఆర్బిటాల్ పీ ఆర్బిటాల్తో ఓవర్లాపింగ్ జరిగింది. ఈ ఎస్పీ ఆర్బిటాల్ పీ ఆర్బిటాల్తో ఓవర్లాపింగ్ జరిగింది. అప్పుడు ఎన్ని సిగ్మా బాండ్స్ వస్తున్నాయి? 2 సిగ్మా బాండ్స్ వస్తాయి. ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. ఈ 2 ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. 5 బాండ్స్ అనేవి ఫామ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇదొక సిగ్మా బాండ్, అదేవిధంగా ఇదొక సిగ్మా బాండ్. అంటే బెరిలియం క్లోరైడ్లో 2 BeCl బాండ్స్ ఉన్నాయి. 2 BeClలో Beలో ఉన్న ఏ ఆర్బిటాల్? ఎస్పీ ఆర్బిటాల్. క్లోరిన్లో ఉన్న పీ ఆర్బిటాల్. ఈ రెండింటి మధ్య ఏ బాండ్ వస్తుంది? సిగ్మా బాండ్ వస్తుంది. ఈ రెండింటి మధ్య ఏ బాండ్ వస్తుంది? సిగ్మా బాండ్. ఎన్ని సిగ్మా బాండ్స్ వస్తాయి? 2 సిగ్మా బాండ్స్ వస్తుంది. అంటే బెరిలియం క్లోరైడ్లో డైక్లోరైడ్ BeCl2లో టోటల్ ఆటమ్స్ 3 ఆటమ్స్లో 1 తీసేసాను అనుకో, అప్పుడు ఎన్ని వస్తాయి? 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏమైనా లోన్ పేర్స్ పాసిబిలిటీ ఉందంటే ఓన్లీ అన్పేడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి లోన్ పేర్స్ 0. లోన్ పేర్స్ లేవు. సిగ్మా బాండ్స్ ఏమో 2 ఫామ్ చేస్తుంది. కాబట్టి ఎస్పీ హైబ్రిడ్ BeCl2 షేప్ ఏమవుతుంది? షేప్ ఏమవుతుంది? లీనియర్ అవుతుంది. BeCl2 షేప్ లీనియర్ అవుతుంది. బాండ్ యాంగిల్ ఎంత? బాండ్ యాంగిల్ ఎంత ఉండదు? 180 డిగ్రీస్ ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ ఏంటి? సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ SP. హైబ్రిడైజేషన్ ఏంటి? SP. హైబ్రిడైజేషన్ SP. SP హైబ్రిడేషన్ BeCl2లో SP హైబ్రిడేషన్ ఉంది. BeCl2 షేప్ ఏంటి? లీనియర్. బాండ్ యాంగిల్ ఎంత? 180. మనకు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. 3 ఆటమ్స్ ఉన్నాయి కదా, 3 ఆటమ్స్లో ఒకటి తీసేయండి, 2 వస్తాయి. 2 ఉంటే ఏ హైబ్రిడేషన్ రావాలా? SP హైబ్రిడేషన్ రావాలి. కాబట్టి ఇక్కడ SP హైబ్రిడేషన్ వస్తుంది. 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిగ్మా బాండ్స్ వస్తాయి. 2 సిగ్మా బాండ్ ఎవరికి మధ్య? అందులో SP ఆర్బిటాల్కి
క్లోరిన్లో ఉన్న p ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల 2 సిగ్మా బాండ్స్ వస్తాయి. అసలు అంతకుముందు sp హైబ్రిడ్ ఆర్బిటాల్ లీనియర్ షేప్లో అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి దీని షేప్ కూడా లీనియర్ అవుతుంది. వీటి మధ్య బాండ్ యాంగిల్ 180 కాబట్టి ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ 180. ఫర్ ఎగ్జాంపుల్ sp హైడ్రైజేషన్ ఒక ఎగ్జాంపుల్ BeCl నోట్